నిన్ననే ఆ వార్త విన్నాను. ఉత్తరప్రదేశ్లో జరిగింది. వాళ్ళ అత్తగారు చనిపోయింది. ఈ అబ్బాయి ఎక్కడో ఉద్యోగం చేస్తున్నాడు. కబురు వచ్చింది, మీ అత్తయ్య చనిపోయింది, అర్జెంటుగా రావాలని. హుటాహుటిన తన భార్యను తీసుకుని 4 సంవత్సరాల పాపను తీసుకుని బయలుదేరాడు. ఒక నది పక్కన అంత్యక్రియలు నిర్వహించారు. అత్తగారు అంత్యక్రియలు అయిపోయిన తర్వాత నది దగ్గరికి చేతులు కడుక్కుందామని వెళ్ళాడు. వెళ్తే ఎవరో అన్నారు, బాబు అక్కడికి వెళ్ళొద్దు, అక్కడ మొసళ్ళు ఉంటాయి అన్నారు. లేదండి, నేను ఒడ్డు మీదే ఉంటాను, కడుక్కుని వచ్చేస్తానన్నాడు. చెప్పినా వినలే. ఆ రాయి దగ్గరికి వెళ్ళి రాయి మీద నిలబడి ఇలాగా నీళ్లు తీసుకుంటున్నాడు. అప్పటికే పొంచి ఉన్న ఒక మొసలే అతని తలను పట్టుకుని నదిలోకి తీసుకెళ్లిపోయింది. అత్త అంత్యక్రియల కోసం వెళ్ళినటువంటి ఆ యవనస్తుడు తన జీవితాన్ని కోల్పోతాడు అనుకున్నాడా? మరణం అంటే ఎప్పుడొస్తుందో, ఎక్కడొస్తుందో, ఎలా వస్తుందో, ఏ రూపంలో వస్తుందో మనకు తెలీదు. ఖచ్చితంగా మరణం వస్తుంది. మీరు సమాధి దగ్గరికి వెళ్ళండి, వాళ్ళు పుట్టిన డేటు, వాళ్ళు మరణించిన డేటు ఉంటుంది, మధ్యలో చిన్న గీత ఉంటుంది. ఏమంటే పుట్టిన తారీఖుకి వారు మరణించిన తారీఖుకి మధ్య ఉన్న గీత దూరమే మన జీవితం. ఎంత షార్ట్ చూడండి. అపాయకరమైన దినాలు, అంత్య దినాలు, ఇంకా చెప్పాలంటే దుర్దినాలు. ఎంత త్వరగా యేసు ప్రభు నమ్ముకుంటే, ఎంత త్వరగా యేసుని రక్షకుడిగా అంగీకరిస్తే అంత మంచిది. నా ప్రభు మరణం అనే నది దాటిస్తాడు మనల్ని. ఈరోజు మరణములో అందరూ కొట్టుకుపోతున్నారు. మరణములో కొట్టుకుపోయి పునరుద్ధానము లేక, జీవము లేక మరణములోనే మునిగిపోతున్నారు. ఎప్పుడో తీర్పుకి సిద్ధమవుతున్నారు. కానీ జీవ పునరుద్ధానంలో మనం లేపబడాలంటే, మనం పునరుద్ధానం అవ్వాలంటే మన యేసయ్య నది దాటించాలి. ఆయన అందరికంటే ముందు నది దాటాడు, పునరుద్ధానుడయ్యాడు, మరణాన్ని గెలిచాడు. తన్ని వెంబడిస్తున్న వారిని కూడా నది దాటించాలని ఆశపడుతున్నాడు.